ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. క్రీస్తునందు ఉన్న సహోదరుల అందరికీ నా వందనాలు. ఈ దినములో బైబిల్ పొందుకోవడం ఎంతో ఈజీ అయిపోయింది. మన అందరికీ అన్ని ప్లేసెస్లో బైబిల్స్ లభిస్తున్నాయి. చాలా భాషల్లో కూడా బైబిల్ లభిస్తుంది. ఈరోజు మన అందరి చేతిలో ఈ బైబిల్ ఉంది కదా. దీని వెనక ఒక చిన్న బిడ్డ పడిన కష్టం ఉంది. ఆమె ఎవరు, ఎందుకు ఇంత కష్టపడినది, ఆమె పేరు ఏమిటో తెలుసుకోవాలని మీకు ఉందా? ఈరోజు మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నారు. ఆమె ఎవరో కాదు, మేరీ జోన్స్. ఈమె పేరెంట్స్ నేత కార్మికులు. 1784 జాకోబ్ అండ్ మేరీకి జన్మించినది. మేరీ పేరెంట్స్ ఎంతో పేదవాళ్ళు కాబట్టి మేరీ కూడా కష్టపడి పనిచేసేది. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధానానికి వెళ్తామో అలానే మేరీ కూడా వెళ్ళేది. మేరీ వాళ్ళ తల్లిదండ్రులతో చర్చ్ కి వెళ్ళేది. దేవుడి ప్రేమ అంతా మేరీకి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించారు. మేరీకి బైబిల్ చదవడం అంటే చాలా ఇష్టం, కానీ మేరీకి బైబిల్ చదవడం రాదు. మేరీ తండ్రి మేరీకి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. వాళ్ళ ఊర్లో ఒక పాఠశాల ప్రారంభిస్తున్నారు అని. అది వినిన మేరీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎలా అయినా ఆ పాఠశాలలో జాయిన్ అవ్వాలని తన ప్రయత్నం చేయడం స్టార్ట్ చేసింది. మేరీకి ఒక స్నేహితురాలు ఉన్నది. తన పేరు బెట్టి. బెట్టి ఆ పాఠశాలలోకి వెళ్ళడం ప్రారంభించారు. మేరీ చదవడం నెమ్మదిగా నేర్చుకుంది. ప్రతి శనివారం సిస్టర్ ఇవాన్స్ హోమ్ కి వెళ్లి బైబిల్ చదివేది. మేరీకి ఒక సొంత బైబిల్ ఉండాలని చాలా ఆశపడింది. మనకి బైబిల్లో ఉంటది కదండి, కీర్తనల గ్రంథం 107:9 ఆశగలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఉన్నారని. బిడ్డ ఆశ కూడా యేసయ్య తృప్తిపరుస్తారండి. మేరీ వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పడం మొదలుపెట్టింది. నాకు బైబిల్ అంటే చాలా ఇష్టం నాన్న, నాకు బైబిల్ కావాలి అని వాళ్ళ పేరెంట్స్ని అడిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ఇలా అన్నారు, బైబిల్ అన్నది ఖరీదైనది, అది ధనికులు మాత్రమే కొనగలరు, మనలాంటి పేదవాళ్ళకి అది అందుబాటులో లేదు అని చెప్పడం జరిగింది. అప్పుడు మేరీ ఒక పని చేసి ఆ వచ్చిన అమౌంట్తో బైబిల్ కొనుక్కోవాలని అనుకున్నది. చిన్న వయసులోనే తన ఆశ చాలా పెద్దది. దీనికి వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తా అన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి అవి ఎలా వేవ్ చేయాలో నేర్చుకుని తన ఓన్ గా స్వెటర్స్ చేయడం మొదలుపెట్టింది. వాళ్ళు ఉన్న ఊరి సంతలో తన చేతితో సొంతంగా చేసిన స్వెటర్స్ అమ్మేది. గుడ్లు, తేనె, స్వెటర్స్ ఇవి అమ్మడం మొదలు పెట్టేది. వాటితో వచ్చిన అమౌంట్ ని సేవ్ చేసుకునేది. ఇలా 6 సంవత్సరాలు మేరీ సేవ్ చేసుకోవడం జరుగుతుంది. తన డబ్బులు సేవ్ చేసుకున్నాక వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారండి మనకి బైబిల్ ఎక్కడ దొరుకుతుంది అని అడగడం మొదలుపెట్టింది. అప్పుడు వాళ్ళ నాన్నగారు చర్చ్ పాస్టర్ గారిని అడగమని చెప్పి ఉన్నారు. బైబిల్ ఆ చర్చ్ పాస్టర్ గారు ఇలా అంటున్నారు, లండన్ నగరంలో బాలా అన్న ప్రాంతంలో చార్లెస్ థామస్ గారి వద్ద లభిస్తుంది, అది కూడా సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది అని చెప్పారు. అది వినిన మేరీ వాళ్ళ తల్లిదండ్రులకి తెలియపరిచింది. వాళ్ళ తండ్రి ధైర్యం చెప్పి ఆహారం పెట్టి ఊరికి పంపించారు. మేరీ బాలాకి ప్రయాణం అయింది. మేరీ ఉన్న ప్రాంతము నుంచి బాలా అనే నగరానికి 25 మైళ్ళు దూరం. బాలాకి మేరీ నడిచే వెళ్ళింది. ఆ ఏజ్లో అంటే తనకి సుమారు 15 సంవత్సరాలు. అలానే ధైర్యంగా నడిచి వెళ్తుంది. ఆ నైట్ బాలాకి చేరుతుంది. ఫాదర్ యొక్క స్నేహితుడు అడ్వర్డ్ గారి ఇంటికి మొదటిగా వెళ్ళింది. అడ్వర్డ్ గారు మేరీకి చాలా ప్రేమతో వాళ్ళ గృహంలోనికి ఆహ్వానించారు. తనకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేశారు. కానీ మేరీ వీటి కోసం ఏమీ ఆలోచించడం లేదు. ఎప్పుడు తెల్లవారుతాదో, ఎప్పుడు చార్లెస్ గారిని కలిసి బైబిల్ కొనుక్కుంటాదో అని ఎదురు చూస్తుంది. అడ్వర్డ్ గారు మేరీ గురించి చార్లెస్కి తెలియపరిచారు. మేరీకి 15 సంవత్సరాలు. బైబిల్ కోసం 25 మైళ్ళు నడుచుకుని వచ్చిందని ఎడ్వర్డ్ గారు చార్లెస్ గారితో చెప్పడం జరిగింది. చార్లెస్ గారు ఎంతో ఆశ్చర్యపడిపోయారు. అప్పుడు చార్లెస్ ఇలా అన్నారు, బైబిల్ చాలా ఖరీదైనది, మరి నీ దగ్గర మనీ ఉందా అని అడిగారు. అప్పుడు మేరీ ఇలా అంది, 6 సంవత్సరాలు కష్టపడి ఆ యొక్క మనీని నేను సేవ్ చేశా బైబిల్ కొనడానికి అని చెప్పింది. ఆ అమౌంట్ చార్లెస్ గారికి ఇవ్వడం జరిగింది. చార్లెస్ గారు ఇలా అన్నారు, బైబిల్ చాలా కొరతగా ఉన్నది, నీకు ఇవ్వడం అవ్వదు అని చెప్పారు. అది విన్న మేరీ చాలా బాధపడింది. అప్పుడు ఇలా అంది, యేసయ్యా నేను మీ బిడ్డని, ఎంతో ఆశపడి బైబిల్ గురించి ఇక్కడి వరకు వచ్చి ఉన్నాను అని
తన మనసులో ఎంతో బాధపడుతుంది. ఆ యొక్క చార్లెస్ గారితో అడగడం మొదలుపెట్టింది. 6 సంవత్సరాలు ఎంతో కష్టపడి నేను యేసయ్య ఒక బైబిల్ కొనుక్కోవాలని ఆశతో ఇంత దూరం నడుచుకుని వచ్చా. నా ఆశ నిరాశ అవ్వకుండా మీరు నాకు హెల్ప్ చేయండి అని అడగడం జరుగుతుంది. ఇది అంతా చూసిన ఎడ్వర్డ్ గారు, చార్లెస్ గారు చాలా ఆనందపడ్డారు, చాలా ఆశ్చర్యపోయారు. చార్లెస్ గారు మేరీని పిలిచి ఇలా అన్నారు, మేరీ, మా వద్ద మేల్స్ భాషలో ఉన్న బైబిల్ ఒకటి ఉంది. ఆ ఒకటి నీకు ఇస్తా. అది నువ్వు బాగా చదివి అర్థం చేసుకుని మీ భాషలో ఈ బైబిల్ని ముద్రించబడాలని మీ భాష వారి కొరకు ప్రార్థించు అని చెప్పి ఆ బైబిల్ని మేరీ హ్యాండ్స్లో పెట్టడం జరిగింది. మేరీ ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే 6 సంవత్సరాలు ఆ బిడ్డ ఎంతో కష్టపడిందండి ఆ బైబిల్ పొందుకోవడానికి. ఇప్పుడు మేరీ ఎంతో ఆనందపడింది. బైబిల్ పొందుకున్న మేరీ ఎడ్వర్డ్ గారికి, చార్లెస్ గారికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుని కృతజ్ఞతలు చెప్పి వెంటనే వాళ్ళు ప్రాంతానికి బయలుదేరింది. దేవునికి కృతజ్ఞతలు తెలియపరిచింది. తన ఊరికి తిరిగి వెళ్ళింది. ఆ ఊరు ప్రజలందరూ మేరీని, తన చేతిలో ఉన్న బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చూసి ఊరు వాళ్ళు ఎంతో సంతోషించారు. మేరీ పేరెంట్స్, ఆ ఊరు వాళ్ళు ప్రభువుకి కృతజ్ఞతగా స్థుతులు తెలియపరిచారు. చార్లెస్ గారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇలాంటి ఆశ కలిగిన వారిని మేరీ జోన్స్ ఒకటే కాదు, ఇంకా ఎంతో మంది ఉన్నారు. బైబిల్ చదవాలని చాలామందికి ఆశ ఉంటుంది అని, బైబిల్ చదవాలని మేరీ లాంటి వారు ఇంకా చాలామంది ఉంటారని, బైబిల్ అందరికీ అందుబాటు ధరలో లేకపోవడం వలన చాలామంది కొనుక్కోలేరని ఈ విషయాన్ని గుర్తించారు. చార్లెస్ గారు రిలీజియన్ ట్రాక్ సొసైటీ వాళ్ళని సంప్రదించి ఒక కమిటీని నిర్వర్తించారు. ఆ కమిటీలో ఇలా నిర్ణయం తీసుకున్నారు. బైబిల్ చాలా తక్కువ ధరకి బైబిల్ని ముద్రించాలని నిర్ణయించుకున్నారు. 1804 సంవత్సరంలో బ్రిటిష్ మరియు ఫారెన్ బైబిల్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బైబిల్ సొసైటీ ద్వారానే అనేకులకు అనేక భాషల్లో ముద్రించడం జరుగుతుంది. మనకి ఈరోజు బైబిల్ చాలా సులువుగా దొరుకుతుంది కదండి. ఆ రోజులో మేరీ ఎంతో కష్టపడింది బైబిల్ కోసం. మనకి ఎంతో ఈజీగా వచ్చిన బైబిల్ని షెల్ఫ్స్లోని వేరొక ప్లేస్లోని పెడుతున్నామా? ఎంతో ఇష్టమైతే మన హృదయంలోనే ఉంచుకుంటాం కదండి. మీ చేతిలో ఉన్న బైబిల్ని తరచుగా చదవడం మొదలుపెట్టండి. బైబిల్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే యేసయ్య ప్రతిదినం మీతో బైబిల్ ద్వారానే మాట్లాడతారండి. వాక్యంని ఎంతో స్వీకరించండి. మీరు నడవాలన్నా, లేదా పని చెయ్యాలన్నా, లేదా బయటికి వెళ్ళాలన్నా, లేదా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా వేరే వాళ్ళని సంప్రదించడం కాకుండా యేసయ్యని సంప్రదించండి. మీరు ఎక్కడికి వెళ్ళినా హోలీ బైబిల్ని క్యారీ చేయండి. పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉంటే ఏ సాతానుడు కూడా మీ వరకు రాలేడండి. ఒక వచనం క్లెయిమ్ చేద్దాం. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 105 వచనంలో ఉంటుందండి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. యేసయ్య వర్డ్ ఆఫ్ గాడేనండి మనకి ఈ రోజుల్లో వెలుగునిచ్చింది. Start your day with word of God and end your day with a prayer. Have a blessed day in Christ Jesus. Jesus loves us so much. Amen.